18వ తేదీ నవంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. సహోదరి సహోదరులారా, ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో భయపడతారు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో పలికిన మాటలివి. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెను అని మనందరికీ తెలుసు. తర్వాత ప్రభువే అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి కాపాడతాడు. ప్రభు చేసిన ఈ అద్భుతాన్ని ఇశ్రాయేలు ప్రజలు కనులారా చూస్తారు. ప్రభు యొక్క శక్తి ఎంతో గొప్పది, మన ఊహకు అందనిది. మనకున్న శ్రమలు, ఇబ్బందులు మనకు పెద్దవిగా అనిపించవచ్చు, కానీ ప్రభువునకు చిన్నవి. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలిగే గొప్ప దేవుడు ప్రభువు. మనం ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు. ప్రభువే మన తరఫున యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించి దేవుడవు తండ్రి. మా శ్రమలను, ఇబ్బందులను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. మా సమస్యలను చూసి భయపడేవారముగా కాకుండా మిమ్మును బట్టి ధైర్యముగా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా తరఫున మీరే యుద్ధం చేసి మా శ్రమల నుండి అద్భుతముగా మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.